ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మలాకి గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను అని నీ ప్రభువు నీ రాజు ఈ మాట ద్వారా ఈరోజు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఈరోజు నువ్వు ఏ సమస్యలో నుండి, ఏ చింతలో, ఏ వేదనలో, నీ గుండె అవిసిపోయిన స్థితిలో నీవు నిలబడి ఉన్నావో, ఇదిగో రహస్యంగా నీవు కన్నీరు కారుస్తూ ఉన్నావో, లోపల వేదన పడతా, మదన పడతా, నలిగిపోతా ఉన్నావో, ఇక నాకు విడుదల లేదా, ఇక నాకు విడుదల రాదా, ఇక ఈ జీవితం ఇంతేనా అని నువ్వు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నావో, సమస్తాన్ని చూచుచున్న దేవుడు నీ ప్రతి పరిస్థితిని, నీ రహస్యమందు నువ్వు బాత్రూంలో కార్చే నీ కన్నిటిని, దుప్పట్లో నువ్వు కార్చే కన్నిటిని, నువ్వు రహస్యంగా ఎవరికి కనిపించకుండా కార్చే కన్నీటిని, నీ గుండె ఎంత వేదనలో ఉందో, 10 మందిలో తిరుగుతున్నప్పటికీ నీ హృదయం ఎంత గాయముతో, ఎంత వేదనతో, ఎంత బాధతో నలిగిపోతూ ఉన్నదో, అదిగో అటువంటి హృదయంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఇదిగో నేను నీ దేవుడను, నేను నీ ప్రభువును, నేను నీ రాజును. మునుపు నీ జీవితంలో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకో. ఎన్ని మార్లు నీ జీవితంలో నేను కార్యాలు జరిగించలేదు. ఇదిగో ఐగుప్తు శ్రమల నుండి ఇశ్రాయేలుని నేను విడిపించలేదా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చెయ్యలేదా? బండ నుండి నీటిని పుట్టించలేదా? మారాను మధురంగా మార్చలేదా? ఆకాశము నుండి మన్నాను కురిపించలేదా? ఇదిగో మరి నీ జీవితంలో ఎన్ని మార్లు మోడైన బ్రతుకును చీరింపజేయలేదు నేను? ఎన్ని మార్లు ఇదిగో ఊహించని కార్యముల చేతనే నిన్ను తృప్తిపరచలేదు? ఆ యొక్క కార్యాలను జ్ఞాపకం చేసుకో. నిన్న నేడు రేపు రీతిగా ఉన్న దేవుడను నేను, యెహోవానైన నేను మార్పు లేని వాడను. ఇదిగో మునుపు నిన్ను ఆదుకున్న రీతి కంటే మరి ఆశ్చర్యముగా, అద్భుతముగా నీకు సహాయము నేను చేసేదను. నీవు నా కార్యములను నీవు కనులార చూచెదవు. భయపడక ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉండు. ప్రతిదీ సమస్తము నీ మేలుకే నేను సమకూర్చి జరిగిస్తున్నాను నీ ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ఆమేన్.